నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఛత్రపతి శివాజీ మహారాజ్ సుపరిపాలన ప్రతి ఒక్కరికి ఆదర్శం. రణదివ్యనగర్లో శివాజీ విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించిన మాజీ మంత్రి జోగురామన్న. జిల్లాలో ఉత్సాహంగా సాగిన హిందూ హృదయ సామ్రాట్ జయంతి వేడుకలు. రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల నిలిపివేతతో ఆందోళన బాట పట్టిన స్థానికులు పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల నిరసన. కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా. పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ను యువత ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. పట్టణంలోని రణదివ్యనగర్ కాలనీలో తన స్వంత నిధులతో ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా విగ్రహావిష్కరణ వేడుక అట్టహాసంగా సాగింది. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తివంతమైన పాలనను ప్రజలకు అందించి విశేషమైన జనాదరణ పొందారని, ఆ మహనీయుడి ఆశయాలు విలువలను యువతరం స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని రణదివ్యనగర్లో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు మాజీ మంత్రి తన స్వంత ఖర్చుతో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా విగ్రహావిష్కరణ వేడుక అట్టహాసంగా సాగింది. కాలనీకి వచ్చిన మాజీ మంత్రికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శివాజీ మహారాజ్ విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించి పూలమాలలు వేశారు. జై భవానీ, జై శివాజీ నినాదాలతో కాలనీ ప్రాంగణం మారుమోగింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథులను శాల్వాలతో ఘనంగా సత్కరించారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజని, కౌన్సిలర్ కోవరవి, రామ్ కుమార్, కుమ్రరాజు, మెట్టు ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ శివాజీ మహారాజ్ అతి చిన్న వయసులోనే యుద్ధంలో పోరాటాలు చేసి శత్రువులను సంహరించారని అన్నారు. తన మాతృమూర్తితో పాటు గురువుల మార్గనిర్దేశనంలో నడిచి ప్రజారంజక పాలన అందించారని పేర్కొన్నారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకునేవారని, సతీ సహగమనాన్ని సైతం రూపుమాపడానికి పాటుపడ్డారని తెలిపారు. ఆ మహనీయుని జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇతర మతాలకు సైతం తగిన గౌరవం ఇచ్చేవారని గుర్తు చేశారు. శివాజీ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలిచిందని స్పష్టం చేశారు. కానీ జయంతి రోజే నూతన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మొఘల్ రాజులను ఎదిరించడంలో కూడా ఛత్రపతి శివాజీ గారి యొక్క తండ్రి అప్పుడు ఎంతో పెద్ద గొప్ప పాత్ర కూడా పోషించింది. మనందరికీ తెలిసి ఈరోజు మరి ఛత్రపతి శివాజీ గారు ఒక లౌకికవాది. ఎందుకంటే మరి ఛత్రపతి శివాజీ గారి యొక్క పరిపాలనలో అనేక మందిరాలు, అనేక మసీదులు కట్టినటువంటి గొప్ప రాజు మన ఛత్రపతి శివాజీ గారు. అంతేకాకుండా వారు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి మన ఛత్రపతి శివాజీ గారు. వారు అంతేకాకుండా ఛత్రపతి గారి శివాజీ సైన్యంలో
30% మరి ముస్లింలే సైన్యంలో సైనికులుగా ఉండేవారు. అంతేకాకుండా మరి కేవలం ఈ గుళ్ళు మస్జిదులే కట్టడం కాకుండా ఈ 3 అంతుల సైన్యాన్ని కూడా ఛత్రపతి శివాజీ గారి మరి టీంలో సైనికులుగా ముస్లింలు పనిచేస్తూ వారికి అనేక గొప్ప మరి ఉన్నత పదవుల్లో కూడా ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఆనాడు హైదర్ అలీ ఆయుధాల విభాగానికి, దౌలత్ ఖాన్, సిద్దిక్ అనే 2 ముస్లింలు మెయిన్ సైన్యాధిపతులుగా సైన్య అధ్యక్షులుగా పనిచేసినటువంటి రోజులు. అదే కాకుండా ఏదైతే మరి శివాజీ అంగరక్షకుల్లో అతి ముఖ్యుడు, ఆగ్రా నుంచి శివాజీ తప్పించుకోవడానికి సహాయపడిన వ్యక్తి మదాని మెహర్ కూడా మరి సైన్యంలో పనిచేశారు. నేను చెప్పే ఉద్దేశం ఆనాడు 1630లో కూడా మరి ఆయన 17 ఏటనే యుద్ధం సాధించిన ఒక లౌకికవాదిగా ఈయన అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించిన వ్యక్తిగా సైన్యంలో అన్ని మతాలను సైనికులుగా పనిచేసుకొని అనేక ముఖ్య బాధ్యతలు అప్పగించినటువంటి ఆనాడు కులాలకు మతాలకు సంబంధం లేకుండా మందిరాలు మసీదులు కట్టినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ గారిని మనం ఈరోజు రణదీవ నగర్లో విగ్రహావిష్కరణ చేసుకుంటున్నామంటే నిజంగా ఒక గొప్ప వ్యక్తి, ఒక లౌకికవాది, కుల మతాలకు తావు లేకుండా మత సామరస్యానికి ప్రతీకగా వెలిచిన వ్యక్తి శివాజీ గారు. కాబట్టి నిజంగా మనమందరం ధన్యులం. పట్టణంలో నిర్మించనున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ఆదిలోనే అంతరాయం ఎదురైంది. ఇటీవల పలువురు వ్యాపారస్తులు పనుల విషయమై హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణకు మార్చి 6వ తేదీకి వాయిదా వేశారు. దీంతో వివిధ కాలనీలకు చెందిన ప్రజలు పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. పంజాబ్ చౌక్ వద్ద రాస్తారోకో చేపట్టి నిరసన తెలపడంతో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని తాంసీ బస్టాండ్ వద్ద నిర్మించ తలపెట్టిన అండర్ బ్రిడ్జ్ పనులకు మళ్లీ బ్రేక్ పడింది. కొందరు వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేయడంతో సదరు అధికారులు 4 రోజుల కిందట ప్రారంభించిన పనులను నిలిపివేశారు. పనులు ఆగిపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రైల్వే పట్టాలకు అవతలి వైపున ఉన్న భాగ్యనగర్, తాటిగూడ, క్రాంతినగర్, ఇందిరానగర్ కాలనీ వాసులు స్థానిక పంజాబ్ చౌక్కు తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. పాత జాతీయ రహదారిపై రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న అండర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభమయ్యాయని సంతోషపడ్డామని, ఇంతలోనే పనులను ఆపివేసి నిరాశపరిచారంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఈ రైల్వే గేటు కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని, అత్యవసర సమయంలో ఆసుపత్రికి వెళ్లేటప్పుడు కొందరి ప్రాణాలు సైతం పోయిన సందర్భాలున్నాయన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు పనులకు మోక్షం కలిగిందనుకుంటే మళ్లీ స్టే తీసుకువచ్చి ఆపివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేవలం కొంతమంది స్వలాభం కోసం లక్షల మంది ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదంటూ మండిపడ్డారు. ఈ విషయంపై కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశామని, వెంటనే పనులను పునః ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు 40 సంవత్సరాల నుంచి కూడా ఈ తాటిగూడ, బాగ్నర్, మహాలక్ష్మివాడ ఏదైతే స్లమ్ ఏరియా నుండి మరియు వివిధ గ్రామాలైనటువంటి ప్రజల కోరిక మీదకెళ్ళి అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని రైల్వే అధికారులు చేపట్టినారు. దీని మీద స్పందిస్తూ ఇక్కడ వ్యాపారస్తులు ఏదైతే 16 మంది ఈరోజు దీన్ని హైకోర్టు నుంచి క్రాస్ పిటిషన్ తీసుకొచ్చి దీన్ని ఆపే ప్రయత్నం చేసినారు. దీని మీద మేము కలెక్టర్కు మెమోరాండం ఇచ్చినాము. కలెక్టర్ మెమోరాండం ఇస్తే రైల్వే అధికారులు మా పరిధిలో ఉన్నది మేము చేసుకుంటామని చెప్పినాక కూడా
ఈ ఆర్డీఓ కానీ మున్సిపల్ అధికారులు కానీ పనులు ఆపేయడం ఎంతవరకు అన్యాయం ఇది. దీని మీద మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టినాము. మరి ఇప్పుడు కలెక్టర్ గారు వెంటనే వచ్చి మాకు ఏదైతే హామీ ఇచ్చేంత వరకు మేము ఈ ధర్నా కార్యక్రమం కొనసాగిస్తామని మీకు తెలియజేస్తున్నాం. సార్ కోర్ట్ స్టే ఆర్డర్ ఉంది. కోర్ట్ స్టే ఆర్డర్ ఎవరు పెట్టారు? ఇక్కడ లోకల్ పర్సన్ కాదు స్టే పెట్టింది. దుకాణాలు వాళ్ళ లబ్ధి కోసం పెట్టింది. 9 మంది కోసం ఇలా 1,00,000 మందిని మాకు ప్రాబ్లం చేస్తున్నారు వీరు. ఇలా మాకు తోవ లేకుండా చేస్తున్నారు. ఇలా స్కూల్ పోవాలన్నా కానీ హాస్పిటల్ పోవాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది. ఎక్కడ కూడా మాకు తోవ అనేది లేదు పోతాడానికి. సరే 40 రోజులు కష్టపడదాం, 40 రోజుల తర్వాత అన్నా కానీ అండర్ బ్రిడ్జ్ అవుతుంది అనుకుంటే ఈరోజు వీళ్ళు అక్రమంగా కోర్టులో కేసు పెట్టి దీని పనులు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి. దుకాణదారులకు మేము ఒకటే చెప్పేది, మీకేమన్నా ఉంటే మీకు ప్రభుత్వం తీసుకోండి, కానీ రైల్వే అధికారులకు పనులకు ఆటంకం కల్పించద్దు. ఎందుకంటే వాళ్ళు రైల్వే లోపల పని చేస్తున్నారు. మీరు వాళ్ళని పోయి పనులు ఆపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీకేమన్నా అన్యాయం అయితే మీరు గవర్నమెంట్కి పోయి దగ్గరుకోండి, కలెక్టర్ దగ్గరుకోండి, మీకు నష్టపరియాలంటే వాళ్ళ దగ్గరుకోండి, కానీ పనులు ఆపించే అధికారం వీళ్ళకి ఎక్కడిది? అటు రాస్తారోకోతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోకపోవడం అక్కడే భీష్మించుకొని కూర్చున్నారు. చివరకు డీఎస్పీ జీవన్ రెడ్డి సైతం ఘటనా స్థలానికి చేరుకొని సర్ది చెప్పేందుకు చూసినా ఆందోళనకారులు కదలలేదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆందోళనకారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. మొన్ననే ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ ఈ ఆర్యూపీకి సంబంధించినటువంటి ఈ మలిగీలకు సంబంధించిన యజమానులంతా కూడా వచ్చి మాకు కొంత ఇబ్బంది ఉన్నది ఆ సర్వీస్ రోడ్ వల్ల అని మాట్లాడినప్పుడు మున్సిపాలిటీ, పోలీస్, R&B, రైల్వే డిపార్ట్మెంట్లతో తొందరలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తూ ఆర్యూపీని పూర్తి చేసే విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని, ఇది ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశంలో కూడా ఈ యొక్క అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఇక్కడ ల్యాండ్ ఎక్వేషన్కు సంబంధించినటువంటి డబ్బులు విడుదల కావాలా, ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేసింది. కొత్తగా మొన్ననే వచ్చింది ప్రభుత్వం కాబట్టి మేము సాధ్యమైనంత తొందరగా నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. నేను కూడా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క అభివృద్ధి పనిని మీరంతా కూడా సహకరించి సాధ్యమైనంత తొందరలో ఈ సమస్యని పరిష్కారం చేసే ప్రయత్నం చేద్దాం. నాకు విజ్ఞప్తి మీ అందరితో. ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి విభాగంలో ఆమె పాల్గొని అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి పరిష్కారం చూపాలని అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ధరణి, ఆసరా, 2 పడక గదుల ఇండ్లు, భూ సమస్యలతో పాటు వివిధ సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. దరఖాస్తుదారులకు రాతపూర్వకంగా సమాచారం అందించాలన్నారు. వ్యవసాయ శాఖ, ఉపాధి కల్పన, పంచాయతీరాజ్, ఎస్సీ కార్పొరేషన్, పోలీస్ శాఖలకు ఒక్కో దరఖాస్తు రాగా బ్యాంకు రుణాల కోసం 2, రెవెన్యూ శాఖ పరిధిలోని పలు సమస్యలపై 12 దరఖాస్తులు వచ్చాయి. ఈ సమావేశంలో డిఆర్డీఓ సాయన్న, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి రమేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి, ధైర్య సాహసాలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ మారుపేరుగా నిలిచారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. ఛత్రపతి శివాజీ చరిత్ర, త్యాగాన్ని, ధైర్యాన్ని భవిష్యత్తు తరాలకు తెలియచేసే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.
హిందూ హృదయ సామ్రాట్ అఖండ హిందూ రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని స్థానిక శివాజీ చౌక్లోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షులు లాలామున్నా, వేదవ్యాస్, కౌన్సిలర్లు ఆకుల ప్రవీణ్, పిన్నంబర్ రాజేశ్వర్, బీజేపీ సీనియర్ నాయకులు విజయ్ బోయర్ తదితరులు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ పరిపాలనా దక్షతను, తెగువను, ధైర్యాన్ని, వీరత్వాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొనియాడారు. ప్రపంచమే గర్వించదగ్గ మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని శంకర్ అన్నారు. దేశభక్తికి, దైవభక్తికి, ధీరత్వానికి, ధైర్య సాహసాలకు ఆయన మారుపేరుగా నిలిచారన్నారు. దేశంలోని ప్రతి హిందూ బంధువు ఆయనను చూసి గర్వించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శివాజీ జయంతి రోజున సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. శివాజీ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని అనేక ప్రపంచ దేశాలు ఇప్పటికే గుర్తించని రేపు రాబో రోజులలో ఛత్రపతి శివాజీ యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా, అదే విధంగా ఛత్రపతి శివాజీ యొక్క జయంతి దినాన్ని అధికారిక సెలవుగా ప్రకటించాలని మొన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీ తరఫున హిందూ బంధువులందరి తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన. ఇదిలా ఉంటే సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. జై భవానీ, జై శివాజీ నినాదాలతో నేతలు హోరెత్తించారు. సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రే, ప్రధాన కార్యదర్శి గేడం మాధవ్, రవీందర్, సూర్యకాంత్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని మరాఠా తిరిడే కున్బీ సమాజ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర చేపట్టారు. రామ్లీలా మైదానం నుండి పురవీధుల గుండా ఈ శోభాయాత్ర సాగింది. దారి పొడవునా జై భవానీ, జై శివాజీ నినాదాలు హోరెత్తాయి. అనంతరం శివాజీ చౌక్ చేరుకుని అక్కడ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. భారీ సంఖ్యలో యువత తరలి రావడంతో పట్టణంలో కోలాహలం నెలకొంది. పండగ వాతావరణం కనిపించింది. మహారాష్ట్ర డోలు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలువురు మహిళలు, పురుషులు సాంప్రదాయ దుస్తులు, తలకు టోపీలు ధరించి ఈ శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర, ఆయన పరిపాలనా దక్షత ప్రతి ఒక్కరికి ఆదర్శమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కులమతాలకు అతీతంగా శివాజీ మహారాజ్ సమర్థవంతమైన పాలన అందించి ఆదర్శవంతమైన రాజుగా కీర్తి గడించారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. స్థానిక శివాజీ చౌక్లోని శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు రంగినేని శ్రీనివాస్, మెట్టు ప్రహ్లాద్, కుమ్రరాజు, ధమ్మపాల్, కొండ గణేష్లతో పాటు పలు హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ
ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. తన రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండేలా సమర్థవంతమైన పాలన అందించారని గుర్తు చేశారు. శివాజీ మహారాజ్ను యువత స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ గారి యొక్క 394వ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు 394వ జయంతి సందర్భంగా మన ఆదిలాబాద్లోని శివాజీ చౌక్ ఎస్బీఐ బ్యాంక్ ఎదుట ఉన్నటువంటి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేస్తూ వారి యొక్క ఈ కమిటీకి సభ్యులు అందరూ కూడా మాతో పాటు పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వారు 19 ఫిబ్రవరి 1630 సంవత్సరంలో షాజీ జీజాబాయి దంపతులకు పుట్టినటువంటి మహావీరుడు ఛత్రపతి శివాజీ గారు. మరి ఈరోజు ఆనాడు మొఘలు సామ్రాజ్యాన్ని ఎదురించి మరి ఎంతో తన 17వ ఏటనే యుద్ధాన్ని చేసి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి గొప్ప మహా వ్యక్తి మన ఛత్రపతి శివాజీ గారు. అంతేకాదు వారికి ఒక గొప్పతనం ఉంది. ఆనాడు కూడా ఒక లౌకికవాదిగా కులానికి మతాలకు సంబంధం లేకుండా వారి యొక్క సైన్యంలో 3 వంతుల మరి సైనికులను కూడా ముస్లింలను కూడా ఆ సైన్యంలో పెట్టుకోవడం, అనేక మరి ముఖ్యమైనటువంటి బాధ్యతల్ని కూడా వారికి అప్పచెప్పడం, వారికి మరి ముఖ్య సహాయకులుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా చాలామంది మరి ముస్లిం సైనికులు కూడా చాలా వారికి సపోర్ట్ చేశారు. చెప్పే ఉద్దేశం వారు లౌకికవాదిగా ఉండి మరి అనేక మందిరాలు అనేక మసీదులు కట్టించిన గొప్ప వ్యక్తి మరి ఇలా మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ గారు. వారు చనిపోయే ముందు కనీసం 300 కోటలు నిర్మించారు. అటువంటి మహా వ్యక్తి యొక్క మరి జయంతి జరుపుకుంటున్నాం. వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా ఒక లౌకికవాదులుగా కులాలకు మతాలకు తావు లేకుండా మరి మత సామరస్యానికి ప్రతీకగా మనమందరం కూడా కలిసి పనిచేస్తే తప్పకుండా శివాజీ మహారాజ్ గారి యొక్క బాటలో భారతదేశాన్ని ముందు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ముందుకెళ్తుంది, అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ అంగన్వాడీలకు పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించడంతో పాటు ఇతరత్ర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. అంగన్వాడీలకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నూతన ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సిఐటియు కార్యాలయం నుండి ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. ధర్నాలో నాయకులు లింగన్న, అంగన్వాడీలు వెంకటమ్మ, కౌశల్య, రేణుక, పద్మ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత మాట్లాడుతూ అంగన్వాడీలకు 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. వేతనాల చెల్లింపుల్లో జిల్లాల వారీగా వ్యత్యాసం చూపడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే వేతనాలు విడుదల చేయడంతో పాటు పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3 నెలలుగా అంగన్వాడీలకు వేతనాలు లేవు. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాకన్నా ముందు మేము 24 రోజులు సమ్మె చేయడం జరిగింది. మా సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని 20 రోజులు సమ్మె చేసిన తర్వాత అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వము 2 సార్లు చర్చలకు పిలిచి
మా సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చాలని మేము ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కమిషనర్ నుండి అయితే ఇక్కడ ఉన్న DWO వరకు కూడా వినతి పత్రాలు ఇచ్చాము. కానీ ఏమాత్రం ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. 3 నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 3 నెలల నుండి వేతనాలు లేవు. అంగన్వాడీలకు వేతనాలు మాకు ఇచ్చేదే తక్కువ వేతనం 13,650 రూపాయలు. ఆ 13,650 రూపాయలు కూడా ఇవ్వకుండా 3 నెలల నుండి అంగన్వాడీలను ఇబ్బందులు పెడతా ఉంది. 3 నెలలు వేతనాలు లేకుండా మేము డ్యూటీలు చేయమంటే ఎక్కడి నుండి చేస్తామని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. 3 నెలలు వేతనాలు లేకపోవడం వలన అంగన్వాడీలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేమున్నది తక్కువ వేతనంలో మా పిల్లలను చదివించుకోవాలి, మాకున్న ఇంటి రూమ్ కిరాయిలు కట్టుకోవాలి. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ కూడా ఇంటి అద్దెలు సంవత్సరానికి ఒకసారి ఇంటి అద్దెలు వేస్తారు. ఇంటి అద్దెలు వేసినప్పుడు అవి కూడా మేము అంగన్వాడీ సెంటర్ అద్దెలు కూడా అంగన్వాడీ టీచరే చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఇంటి అద్దెలు చెల్లించకపోతే అంగన్వాడీ టీచరు సెంటర్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. 23 జిల్లాలకు జనవరి నెల వేతనం, డిసెంబర్ నెల వేతనం వేయడం జరిగింది. 13 జిల్లాలకు మాత్రం ప్రభుత్వము వేయకుండా ఆపడం జరిగింది. మేము అందరం చేస్తున్నది, అంగన్వాడీలు చేస్తున్నది ఒకటే పని అయినప్పుడు జిల్లాల వారీగా వ్యత్యాసం చూపడం ఈ ప్రభుత్వానికి తగదని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. 10వ తరగతి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా పూర్తి ఏర్పాట్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 28 నుండి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయని, ఇందుకోసం 30 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మార్చి 18 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు కొనసాగుతాయన్నారు. పరీక్షలకు సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు పరీక్షల సమయాలకు అనుగుణంగా రవాణా సదుపాయం అందుబాటులో ఉండేలా బస్సులు నడిపించాలని ఆర్టీసీ ఆర్ఎంకు సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేరాలన్నారు. పరీక్షలు ప్రారంభమయ్యే సమయానికి ముందే విద్యార్థులకు తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలను సజావుగా కొనసాగేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, తగిన సంఖ్యలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కాపీయింగ్కు ఆస్కారం లేకుండా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించి కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని, ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా ఆయా శాఖల అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు. తలమడుగు మండల కేంద్రంలోని హరితహారం నర్సరీని NREGS APD కుటుంబరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధి హామీ పనులతో పాటు పలు అంశాలపై ఆరా తీశారు. ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డులు పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతేడాది కంటే కూలీల సంఖ్య భారీగా తగ్గడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫారెస్ట్ శాఖ నుండి అనుమతుల విషయంలో చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలీలను పెంచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. నర్సరీని పరిశీలించి మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. హరితహారంలో భాగంగా లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శేఖర్, ఏపీఓ మేఘమాల, ఈసీ గంగాధర్, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చి ఈరోజు డిమాండ్ పెట్టాలి 10 ఓకేనా? ఏం పేరు నీ బాబు? శ్రీనివాస్. చేసే ఇనిషియేటివ్ చెప్పేసి పెట్టాలి బాబు. జిల్లా వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పలు గ్రామాల్లో జయంతి వేడుకలు వైభవోపేతంగా సాగాయి. ఆయా పార్టీలు, సంఘాల నేతలు వేడుకల్లో పాల్గొని శివాజీ మహారాజ్కు ఘన నివాళి సమర్పించారు. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో జయంతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగానే బేలా మండల కేంద్రంలో మరాఠా సంఘం ఆధ్వర్యంలో వేడుకలు అట్టహాసంగా సాగాయి.
స్థానిక శివాజీ చౌక్లో శివాజీ మహారాజ్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. ఎంపీపీ వనితా ఠాకరే, జెడ్పీటీసీ అక్షితా పవార్లతో పాటు పలు సంఘాల నేతలు పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మరాఠా సంఘం మండల అధ్యక్షుడు గంభీర్ ఠాకరే మాట్లాడుతూ భారతదేశాన్ని పరాయి దేశస్థుల నుండి రక్షించడానికి శివాజీ మహారాజ్ అనేక పోరాటాలు చేశారని అన్నారు. छत्रपती शिवाजी महाराजांच्या जयंतीनिमित्त उपस्थित सर्वांना हार्दिक शुभेच्छा. आज खास करून सांगावं म्हटलं तर आज इथं आपण जे महाराजांच्या जयंतीमध्ये मेल्यातच नसून प्रत्येक गावोगावी विग्रह बसवून आणि विग्रह नसेल तरी फोटोची सुद्धा पूजा करून त्यांनी जयंत्या करत आहे म्हटलं तर खूप आनंदाची गोष्ट आहे. आणि आजच्या युवपिढीला आजच्या युवकांना खूप महत्त्वाचं काय म्हटलं तर जे महाराजांचे चरित्र आहे त्या चरित्रावर त्यांनी ते चरित्र आपण अंदर घेऊन त्यांच्या पावलीवर चालायची सक्त जरूरत आहे. कारण महाराज आपले राजे 18 पगड जातीचे राजे होते. त्या राज्यामध्ये कुठच्याही प्रकारे कोणताही अन्याय झाला तरी सहन नाही करणारे राजे आपले छत्रपती शिवाजी महाराज राजे होते. అటు బేలా మండలంలోని మాంగ్రూడ్ గ్రామంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై భవానీ, జై శివాజీ నినాదాల నడుమ విగ్రహావిష్కరణ వేడుక ఘనంగా సాగింది. అటు తాంసీ మండల కేంద్రంలో రామ సైన్యం ఆధ్వర్యంలో స్థానిక శివాజీ చౌక్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రామ సైన్యం అధ్యక్షులు కార్తీక్, వెంకటస్వామి, అజయ్ సాయి, శ్రీకాంత్, సాయి కిరణ్, రాహుల్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఛత్రపతి శివాజీ మహారాజ్ సుపరిపాలన ప్రతి ఒక్కరికి ఆదర్శం. రణదివ్యనగర్లో శివాజీ విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించిన మాజీ మంత్రి జోగురామన్న. జిల్లాలో ఉత్సాహంగా సాగిన హిందూ హృదయ సామ్రాట్ జయంతి వేడుకలు. రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల నిలిపివేతతో ఆందోళన బాట పట్టిన స్థానికులు పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల నిరసన. కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా. పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.